హై ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిజాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరు ఐసెట్ ఆల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోకుంటే చేసుకోండి. ఒకవేళ చేసుకుంటే మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడో, ఏ సెషన్, టైమింగ్ ఏందో మొత్తం చెక్ చేసుకోండి. టెస్ట్ సెంటర్ ఎక్కడనో. అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మనము సిగ్నేచర్ అక్కడ క్యాండిడేట్ ఉంది కదా, అది ఇక్కడ ఇంట్లోనే పెట్టద్దు. మనము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇన్విజిలేటర్ ముందు పెట్టాలి, వాళ్ళు ఒకవేళ పెట్టమంటే. ఇంకోటి ఇన్స్ట్రక్షన్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ మనము డౌన్లోడ్ చేసుకున్న ఆల్ టికెట్లో మనకి నేమ్, జెండర్, ఏజ్ ఇవన్నీ కరెక్ట్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయో చెక్ చేసుకోండి. బికాస్ మనము ఎగ్జామ్కి ఒక ఒరిజినల్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలి, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ అలా. సో రెండిట్లో సేమ్ డీటెయిల్స్ ఉంటేనే వాళ్ళు మనల్ని అలౌ చేస్తారు ఎగ్జామ్కి. ఇంకోటి మనము ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆల్ టికెట్ అయితే అస్సలు మర్చిపోకండి, ప్రింట్అవుట్ తీసుకోండి. కలర్ అని ఏం కాదు, బ్లాక్ అండ్ వైట్ అయినా ఏం కాదు. ఇంకా ఒరిజినల్ ఆధార్, పాన్ ఏదైనా తీసుకెళ్ళండి. డీటెయిల్స్ కరెక్ట్ ఆల్ టికెట్లు దాంట్లో సేమ్ ఉన్నవే తీసుకెళ్ళండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఇంకోటి ఒక పెన్ అయితే తీసుకెళ్ళండి, బ్లాక్, బ్లూ ఏదైనా ఏం కాదు. మన రఫ్ పేపర్ మాత్రం వాళ్ళే ఇస్తారు, అక్కడ నుంచి చేయొచ్చు. ఎందుకంటే అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి పేపర్ అవసరం లేదు. వాళ్ళు మనకి రఫ్ షీట్ ఇస్తారు, మనం జస్ట్ పెన్ తీసుకొని మన ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటాయి కాబట్టి మనం పెన్ అయితే తీసుకెళ్ళండి, మర్చిపోకండి. ఇంకోటి టైం మెయింటైన్ చేయండి. 10 o'clock సెషన్ వాళ్ళేమో 8:30 వరకు సెంటర్ దగ్గర ఉండాలి. 2 o'clock వాళ్ళకేమో 12:30 లోపు ఉండాలి. సో టైం అయితే చూసుకోండి, బికాజ్ వాళ్ళైతే చాలా స్ట్రిక్ట్ ఉంటారు టైం దగ్గర. గేట్స్ క్లోజ్ అంటే మళ్ళీ ఓపెన్ కూడా చేయరు, మనకి కాలేజ్ ఎగ్జామ్స్ లాగా కాదు అది. సో ముందే ఉండండి. ఇంకోటి నేను రీసెంట్లీ ఎడ్యుకేషన్ సైడ్ రాసిన కాబట్టి వాళ్ళైతే అక్కడ షూస్ అలౌ చేయలేదు. సో కాలేజ్ గేట్ కానీ పెట్టిపించారు షూస్ వేసుకున్న వాళ్ళని. నార్మల్గా ఒట్టి కాళ్ళతోనే ఎగ్జామ్ రాసిరు, పైనకి వచ్చి రాసిరు. సో షూస్ అయితే అవాయిడ్ చేయండి బెటర్. నెక్స్ట్ వీడియోలో సిలబస్ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.